డిసెంబర్ 11 దైవ మర్మాలు. ఆమెననువాడును నమ్మకమైన సత్యసాక్షి దేవుని దృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం. లవోదియక సంఘము 7వ కాలమును సూచించుచున్నది. వీరికి ఆది అంతము తానే అయ్యున్నాడని ప్రభువు తను తాను బయలుపరుచుకొనెను. సృష్టికి ఆయన ఆది అయి ఉన్నాడు. ఆయన సెలవీగా తక్షణమే సమస్తమును కలిగాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనములో లవోదియ సంఘము నులివెచ్చగా ఉన్నదని, నిర్లక్ష్యముగా నుండి దేవుని వాక్యము కొరకై ఆకలి లేక ఉన్నదని ప్రభువు చెబుతున్నాడు. గౌరవముగా మర్యాదగా జీవించుతున్నట్టు పైకి కనిపించెదరు. కట్టడములు, ధనము, పుస్తకములు కలిగిందురు. అయితే దేవుని ఎదుట వారు నిలువెచ్చగా ఉన్నారు. లవోదియక సంఘం వారు దౌర్భాగ్యులుగాను, దరిద్రులుగాను, గుడ్డివారుగాను, దిగంబరులుగాను ఉండి, మేము ధనవంతులము, మాకేమీ అవసరం లేదని చెప్పుకొనుచుండరి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనములో కానీ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనములో బంగారమును, తెల్లని వస్త్రమును, కాటుకను కొనుమని చెప్పుచున్నాడు. బంగారము సజీవమైన విశ్వాసమును సూచించును. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తెల్లని వస్త్రము ఆయన నీతిని మనము ధరించుకున్నట్టుకు చూపించును. ప్రకటన గ్రంథం 19:8వ వచనం. కనులకు కాటుక. మనం ఆత్మీయంగా సరిగా చూడలేకపోయినచో ఆత్మీయ కాటుక అవసరం. ప్రభువును గూర్చిన జ్ఞానం ఏ పుస్తకం ద్వారా కూడా మనకు రాదు, కానీ దేవుని వాక్యం ద్వారానే పొందెదము. కీర్తన గ్రంథము 119:18వ వచనంలో జయించు వారు తండ్రితో కూడా సింహాసనందు కూర్చుందురు. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక.